కుట్టించుకోవచ్చు. ఈ లుక్ ని పాట్ చేస్తాను. మీషోలో వెతికి పెట్టమంటే నేను మీరు అలా చేశారు, వాళ్ళు అలా చేశారు, మాకెందుకు లుక్ రాలేదు. ఎంత బాగుంది చూసారా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కీబాస్ వరల్డ్. ఈ రోజు నేను నా వాల్ అంటే నా బెడ్ మీద బ్యాక్ సైడ్ ఉన్న వాల్ ని డెకరేట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది మ్యారేజ్ కి ముందు ఇలానే ఉండేది, నేను తర్వాత తీసేసాను. సో మళ్ళీ చేసుకుంటున్నాను, అది మీకు వీడియో తీసి చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ముందు తీసుకున్నప్పుడు ఏమేమి తీసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక డ్రీమ్ క్యాచర్ తీసుకున్నానండి. నేను లైట్ కలర్స్ తో తీసుకున్నాను, మీకు నచ్చింది మీకు తీసుకోవచ్చు. డార్క్ కలర్స్ కూడా ఉంటాయి. ఇది మీషో నుండి తీసుకున్నాను నేను. మ్యాక్సిమం గర్ల్స్ రూమ్ డెకరేషన్ చేసుకున్నప్పుడు ఇది కంపల్సరీగా ఉంటుంది, ఎందుకంటే చాలా అందంగా కనిపిస్తుంది. దీనికి ఏదో డ్రీమ్ క్యాచర్ అని కూడా మీనింగ్ ఉంది. అది నేను కొంచెం గూగుల్ చేసి మీకు తర్వాత చూపిస్తాను. నేను ఈ లీఫ్లెట్స్ తీసుకున్నాను. ఇవి మీకు 4 or 5 ఉంటాయి నా దగ్గర. మీకు నచ్చినట్టు మీరు తీసుకోవచ్చు. మీ వాల్ మీరు ఎలా డెకరేట్ చేసుకుంటున్నారో అన్ని మీరు తీసుకోవచ్చు. నాకైతే ఒక 3 అలా ఇనఫ్ అండి. ఆ లీఫ్లెట్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి. ఇంకా ఇలా లైట్స్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక కలర్ తీసుకోండి, లైక్ కొంచెం ఎల్లోయిష్ గా ఉన్నది, లేదంటే కొంచెం వైట్ ఉన్నది, అలాంటి కలర్స్ తీసుకోండి. మల్టీ కలర్ తీసుకుంటారు కొందరు. మల్టీ కలర్ అంటే బ్లాక్ వైర్ వచ్చి మల్టీ కలర్ వస్తాయి. అవి ఏంటంటే మీ లుక్ ని పాట్ చేస్తాయి అనమాట. అవంత లుక్ ఉండవు, అది నా ఒపీనియన్. మీరు కొంచెం బెటర్గా వైట్ కానీ ఇలా తీసుకుంటే మీకు ఆ కలర్లు కలిసిపోతూ ఉంటాయి కాబట్టి, వాల్లో కానీ కలర్లో కానీ కలిసిపోతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఓన్లీ లైట్ మాత్రమే కనిపిస్తాయి. ఇదంతా కవర్ అయిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ నేను ఇలా కుషన్స్ తీసుకున్నానండి. 2 కుషన్స్ తీసుకున్నాను. కావాలంటే మీరు ఇది కుట్టించుకోవచ్చండి. మన ఇంటి పక్కన ఉన్న టైలర్ కి ఇలా కావాలి అని చెప్తే ఈజీగా కుట్టేస్తారు. ఏం లేదండి, లోపల నార్మల్ గా కుషన్ కవర్ లాగా మనం ఆల్రెడీ కుట్టించుకుంటాం కదా, దానికి మనకు కావాల్సిన క్లాత్, ఇప్పుడు ఏదైతే నేను నెక్స్ట్ ఇంకో క్లాత్ చూపిస్తాను, లాంగ్ క్లాత్. ఆ లాంగ్ క్లాత్ లాంటిదే తీసుకున్నా, లేదా అందులో మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకున్నా, మీ రూమ్కి ఏ కలర్ కావాలి, మీకు ఏ కలర్ ఇష్టం అని మీరు సెలెక్ట్ చేసుకొని అలా అయినా, లేదా మల్టీ కలర్స్ కూడా పెట్టుకుంటారు. అంటే లైట్ కలర్స్, మీరు డార్క్ కలర్స్ కాదు, లైట్ కలర్స్లో. ఇప్పుడు మీకు డ్రీమ్ క్యాచర్ చూపించాను కదా, అందులో మనకి పింక్, లైట్ ఆరెంజ్, లైట్ బ్లూ ఇలా ఉన్నాయి కదా. సో అలా మీరు ఇక్కడ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. లైట్ ఎల్లో, లైట్ గ్రీన్, లైట్ బ్లూ, లైట్ పింక్ ఇలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా లైట్ పర్పుల్, అలా మీరు 4 కలర్స్ అయినా ఇలా పెట్టుకోవచ్చు, లేదా డబల్ కలర్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా సింగిల్ కలర్ అయినా. ఇలా క్లాత్ తీసుకొని కుచ్చులుగా కుట్టించుకుంటే మనం ఇంట్లోనే కుట్టించుకోవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. ఓకే, నేను ఇలా లాంగ్ క్లాత్ తీసుకున్నాను. 2 క్లాత్స్ తీసుకున్నాను. మన శారీ అంత లాంగ్ ఉంటాయి. జార్జెట్ క్లాత్, ఎందుకంటే నాకు కొంచెం ట్రాన్స్పరెన్సీగా కావాలి. ట్రాన్స్పరెన్సీగా కొంచెం ఉంటేనే లుక్ అనేది బాగుంటాయి. మరి మనకి ఎలా అంటే ఒక థిక్ క్లాత్ లా పెట్టుకుంటే మనకంత లుక్ అనిపించదు, ప్లస్ అది ఫ్రీగా వేవీలాగా ఉండదు అనమాట. సో ఇది అనుకోండి, కొంచెం ఇలా కనిపిస్తుందా, ఇలా కొంచెం బాగుంటుంది కదా చూడ్డానికి. సో అలా అనమాట. మీకు ఇలాంటి క్లాత్స్ కావాలి అనుకుంటే మీరు అదర్ యాప్స్లో చూసుకోవచ్చు. నేను ఎక్కువ మీషో చూస్తాను కాబట్టి మీకు మీషో చెప్తున్నాను. ఇప్పుడు నేను చూపించిన లాంటివి మీకు మీషోలో వెతికి పెట్టమంటే నేను పెడతాను. కామెంట్ చేయండి నాకు పెట్టమని. సో కామెంట్స్ పెట్టే కదా నేను ఎఫర్ట్ పెట్టి పెడతాను. ఓకే, ఇలాంటి క్లాత్స్ ఏంటంటే మీరు ఓన్లీ ప్లెయిన్ తీసుకోవాలని లేదు, ప్లెయిన్లో కూడా మీరు కలర్స్ అయినా తీసుకోవచ్చు. బట్ మీ వాల్ మీద ఏ కలర్ పెయింటింగ్ ఉందో దాన్ని బట్టి దానికి మ్యాచ్ అయినట్టు మీరు తీసుకోండి. ఇప్పుడు వైట్ కలర్ అనుకోండి, ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, అది కనిపిస్తుంది. ఇంక్లూడింగ్ వైటే మనం పెట్టుకోవచ్చు ఐటమ్ బట్టి. కానీ ఇప్పుడు మీరు డార్క్ కలర్ వేసారు, లైక్ డార్క్ వైలెట్ అలా వేసారు అనమాట. సో డార్క్ వైలెట్ మీద మీరు అన్ని కలర్స్ పెడతానంటే మ్యాచ్ అవ్వవు. డార్క్ మీద మీరు డార్క్ బ్రౌన్ అలాంటి కొంచెం డార్క్ కలర్స్ ట్రై చేస్తాము అని అంటే అది అంత లుక్ ఇవ్వదు, ఓకేగా ఉంటుంది అనమాట. సో మాకు అలా లుక్ రాలేదు, మీరు అలా చేశారు, వాళ్ళు అలా చేశారు, మాకెందుకు లుక్ రాలేదు అని అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ అండ్ కలర్స్ బట్టే ఉంటుంది.
ఓకే, ఏ కలర్ క్లాత్ తీసుకోవాలి, ఎలాంటి డిజైన్ క్లాత్ తీసుకోవాలి, బటర్ఫ్లైస్ ఉన్నది, గ్లిటర్ ఉన్నది, మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా మీరు తీసుకోవచ్చు. ఏదైతే మీ వాల్ పెయింటింగ్ పైన లుక్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఒకరు ఇలా పెట్టారు కదా, వాళ్ళు అలా పెట్టారు కదా, నేను అలాగే డెకరేట్ చేసుకుంటాను అంటే మీ వాల్ బట్టే మీ డెకరేషన్ ఉంటుంది. సో అందుకని నేనేం చేశానంటే ఓన్లీ వైట్ ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు, దాని మీద నాకు లుక్ ఉంటుంది అనమాట. అక్కడ డబల్ టేప్ హుక్ పెట్టానండి, దానికి నేను మెటల్ బ్యాంగిల్స్ పెట్టుకున్నాను. మెటల్ బ్యాంగిల్స్ ఎందుకు అనంటే మీరు ఏదైనా రింగ్ లాంటిది పెట్టుకోవచ్చు, ఏదైనా స్ట్రాంగ్గా కొంచెం బరువుని మోసేలా ఉండాలన్నమాట. నా క్లాత్ అవన్నీ కొంచెం బరువు ఉంటాయి కదా, దాన్ని క్యారీ చేయడానికి నేనైతే మెటల్ బ్యాంగిల్స్ ఒక 2 పెట్టుకున్నాను. ఆ పైన ఏంటంటే నాకు ఎలక్ట్రికల్ది కనిపిస్తుందండి, సో దాన్ని కవర్ చేయడానికి బటర్ఫ్లై పెట్టి కవర్ చేశాను అనమాట. ఫస్ట్ క్లాత్ ఎండింగ్ తీసుకోవాలి. మనం చీర కుచ్చులు పెట్టినట్టుగా దాదాపుగా అలాగా మనం కొంచెం కుచ్చుల్లాగా పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఇలా మనం కుచ్చుల్లో పెట్టుకుంటే మనకి ఇలా లుక్ వస్తుంది. మీకు కనిపిస్తుందా? ఇలా లుక్ కనిపిస్తుంది. అందుకోసం అంటే మామూలుగా చుట్టి పెట్టేస్తే ఇలా రాదనమాట, ఎండింగ్స్ అన్నీ ఇలా అయిపోతాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇదే క్లాత్ని ఇలా పెట్టేసాను. నెక్స్ట్ మనం సెట్ చేస్తాం కదా క్లాత్, అక్కడ పెట్టుకున్నాక కింద మనం సెట్ చేస్తాం బెడ్ దగ్గర. ఆ సెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎండింగ్స్ అనేవి ఒకే దగ్గర ఉండిపోతాయి. కొంచెం డిఫరెంట్గా ఉంటేనే మనం సెట్ చేయడానికి అవుతుంది అనమాట బెడ్ దగ్గర. అదే మనం క్లాత్ 2 ఎండింగ్స్ ఇక్కడే ఉన్నాయంటే మళ్ళీ మనం ఆ రింగ్ దగ్గర క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 ఎండింగ్స్ ఒకే దగ్గర ఉన్నాయి కదా, ఈ 2 ఎండింగ్స్ ఒకే దగ్గర ఉంటే నేను స్ప్రెడ్ చేయాలి అనుకుంటే రింగ్ దగ్గర ఇలా ఫిక్స్ అయి ఉంటుంది కదా, నేను స్ప్రెడ్ చేయాలి అనుకుంటే అది అవ్వదు. బికాస్ 2 ఎండింగ్స్ ఒకే దగ్గర ఉంటాయి ఇలాగా. అప్పుడు నేను స్ప్రెడ్ చేయాలి అంటే 2 ఎండింగ్స్ ఒకే దగ్గర ఉంటే స్ప్రెడ్ ఎలా అవుతుంది? అవ్వదు, ఇలా ఉంటుంది అది. అప్పుడు నేను ఎంత స్ప్రెడ్ చేయడానికి ట్రై చేసినా ఆ రింగ్ దగ్గర ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి నాకు తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నాలుగు బ్యాంగిల్సే కాబట్టి నేను బయటకు తీసేసాను. సో బయటకు తీసేసి ఇంకో క్లాత్ కూడా సేమ్ అలాగే పెట్టించుకుందాం. మీకు డ్రీమ్ క్యాచర్ మీనింగ్ చెప్తా అన్నాను కదా. డ్రీమ్ క్యాచర్ ఏంటంటే మనకు వచ్చే డ్రీమ్స్లో బ్యాడ్ డ్రీమ్స్ని ఫిల్టర్ చేసి గుడ్ డ్రీమ్స్ని మాత్రమే మనకు వచ్చేలా చేస్తుందంట. ఇది కొందరు నమ్మకం. ఫస్ట్ నేను రింగ్ లో అన్ని పెట్టేస్తాను, తర్వాత కింద సెట్ చేసుకుంటాను. మనకి ఎన్ని లీవ్లెట్స్ కావాలో మన ఇష్టం, మనకు నచ్చినట్టుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నాకు కావాలి, నా బెడ్ ఏంటంటే ఫ్లోర్ మీద ఉందన్నమాట. సో నాకు ఇలాగా హాఫ్ పాయింట్ కి పెట్టుకుంటే నాకు ఇలా సరిపోదు. మీకు చూపిస్తానండి. ఇలా నాకు సరిపోదు అనమాట, లెంత్ హాఫ్కే ఆగిపోతుంది. సో అందుకని నేను ఏం చేస్తానంటే హాఫ్కి పెట్టుకోకుండా ఎండింగ్ పాయింట్కి వెళ్ళిపోతాను. ఎండింగ్ పాయింట్కి వెళ్ళిపోయి ఈ లీవ్స్ ఉంటాయి కదా, ఈ లీఫ్ నుండి నేను అక్కడ అటాచ్ చేసుకుంటాను, కొంచెం పెడతాను అనమాట. ఇలా ఇలా నేను పెట్టుకుంటాను. సో నాకు మిగతా లెంత్ అంతా కిందకి వచ్చేస్తుంది, ఒక సైడే వస్తుంది. అందుకే నేను అన్నాను 3-4 లీవ్లెట్స్ నాకు కావాలి అని. రెండు చాలు అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదా మీకు బెడ్ హైట్ గా ఉంది అనుకుంటే ఒకటే 2 సైడ్స్ అయినా అయిపోతుంది. లేదా నాకు ఇంకా ఎక్కువ లుక్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మీకు కావాల్సినన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇటు టూ అటాచ్ చేసుకున్నాను. ఇలా 2 ఎండింగ్స్ తీసుకొని కింద వరకు వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు కుచ్చుల్లా ఎందుకు తీసుకోమన్నానో అర్థమైందా? ఇలా కనిపించడానికి. మనం ఇక్కడ స్ప్రెడ్ చేస్తాం కదా, ఇలా కుచ్చుల్లా కనిపించడానికే మీకు అప్పుడు తీసుకోమని చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని బెడ్ కిందకి నేను పెట్టుకుంటా అనమాట. ఇలా
ఇప్పుడు మనం ఇటు సైడ్ అటు సైడ్ సెట్ చేసుకున్నాం కదా. సో మిడిల్ లో మనకి క్లాత్ వస్తుంది కదా, దాన్ని ఏం చేయాలంటే ఈ వాల్ కనిపించకుండా మనం దీన్ని కవర్ చేస్తాం అన్నమాట. దీంతో సేమ్ మనం క్లాత్ ఎలా సెట్ చేసుకున్నామో అలాగే లీఫ్లెట్స్ అండ్ లైట్స్ సెట్ చేసుకుందాం. కొందరు ఇలా పెట్టుకుంటారు కొంచెం ఎక్కువ కనిపించడానికి, ఇలా ఎలా సెట్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ సైడ్ కే పెట్టుకోవచ్చు. ఈ డ్రీమ్ క్యాచర్ ఇప్పుడు పెట్టేద్దాం. ఇప్పుడు మనం కింద సెట్ చేసేసుకుందాం. నేను ఇలా కుషన్స్ రెండు పెట్టుకుంటున్నాను. కొంచెం ఎక్కువ లైట్స్ పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. నాది యాక్చువల్లీ ఒకటి పోయింది, సో ఒక లైనే నేను పెట్టాను, అందుకని కొంచెం తక్కువ లైట్ కనిపిస్తుంది. మీరు ఇంకా ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. లైట్ ఉన్నప్పుడు లుక్ ఇలా ఉంది. ఎంత బాగుందో చూసారా? లైటింగ్ సింగిల్ కలర్ ఎందుకన్నానో అర్థమైందా? ఇప్పుడు మీరు మల్టీ కలర్స్ పెట్టుకుంటే అవి వేరేగా కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా మీకు కావాలనుకుంటే మీరు బటర్ఫ్లైస్, ఫ్లవర్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మీరు లుక్ పెంచుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్న వాటితో, నేను కొనుక్కున్న వాటితో నేను ఇలా సెట్ చేసుకున్నాను. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంత టైం అయిందండి, లేదంటే మనకి హాఫ్ అన్ అవర్ అలా దీంట్లో మనం అన్ని పెట్టేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదు. నాకు ఈ వీడియో తీయడం వల్ల కొంచెం టైం పట్టింది. సింపుల్ డెకరేషన్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పేయండి. చాలా ఎఫర్ట్ పెట్టి నేను వీడియోస్ తీస్తున్నానండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.